సో మనకి ఈ యొక్క ఆధునిక భారతదేశ చరిత్రలో, భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో భాగంగా మితవాదులు, అతివాదులకు సంబంధించిన సమాచారాన్ని చూసాం. ఈ యొక్క అతివాదుల యొక్క పీరియడ్లో అత్యంత కీలకమైనటువంటి యొక్క వందే మాతర ఉద్యమం, దాని గురించి కూడా మనము కొన్ని ముఖ్య అంశాలు అనేది నేర్చుకుందాం. వందే మాతర ఉద్యమం అనేది 1905 నుంచి 1908 వరకు కొనసాగడం జరిగింది. 1905 నుంచి 1908 వరకు ప్రధానంగా ఈ ఉద్యమం కొనసాగింది. మరి ఈ వందే మాతర ఉద్యమం ప్రధానంగా ఇది స్వదేశీ ఉద్యమంగా పిలువబడింది. వందే మాతర ఉద్యమమే స్వదేశీ ఉద్యమంగా కూడా పిలువబడింది. మరి వందే మాతర ఉద్యమాన్ని మెయిన్ ముఖ్యంగా దేనికి వ్యతిరేకంగా వచ్చింది అంటే బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా. సో బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా వచ్చినటువంటి ఉద్యమమే ఈ వందే మాతర ఉద్యమం. దీన్నే మనము స్వదేశీ ఉద్యమం అని చెప్పేసి అంటాం. మరి ఇందులో ప్రధానంగా చూసినట్లయితే బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా వచ్చినటువంటి ఉద్యమమే ఈ యొక్క స్వదేశీ ఉద్యమం ఆర్ వందే మాతర ఉద్యమం. మరి ఇందులో ప్రధానంగా మనం ఫస్ట్ సూచించేది బెంగాల్. ఏంటిది బెంగాల్, ఈ విభజన ఏమిటి అనేది ఒకసారి చూస్తే మనకు 1903 సంవత్సరం నాటికి భారతదేశంలో ఉన్నటువంటి ప్రావిన్సుల్లో ఈ యొక్క బెంగాలు పెద్దదిగా ఉండేది. దీని జనాభా ఇంచుమించు 8.5 కోట్లుగా ఉండేది. 8,05,00,000గా ఉండేది. దీని యొక్క విస్తీర్ణం కూడా పెద్దదే. దీని యొక్క విస్తీర్ణం 1,89,000 చదరపు మైళ్ళుగా ఉండేది. 1,89,000 చదరపు మైళ్ళుగా ఉండేది ఈ యొక్క బెంగాల్ యొక్క విస్తీర్ణం. జనాభా 8.5 కోట్లు. మరి ఇటువంటి ఈ యొక్క బెంగాల్లో ఎక్కువగా మనకు తూర్పు బెంగాల్లో ముస్లిములు ఎక్కువగా నివసించడం జరిగేది. తూర్పు బెంగాల్లో ముస్లింలు, అలాగే ఇక్కడ పశ్చిమ బెంగాల్లో ఈ యొక్క హిందువులు ఎక్కువగా నివసించడం జరిగింది. హిందువులు. సో తూర్పు బెంగాల్లో ముస్లిములు, పశ్చిమ బెంగాల్లో హిందువులు నివసించడం జరిగేది. ఎక్కువగా కలిసిమెలిసి జీవించేది హిందువులు, ముస్లిములు కలిసిమెలిసి జీవించేది. కానీ ఎస్పెషల్లీ తూర్పు బెంగాల్లో ముస్లిములు, పశ్చిమ బెంగాల్లో హిందువులు ఎక్కువగా నివసించడం అనేది జరిగింది. అయితే ఈ యొక్క భారతదేశం రోజు రోజు పెరుగుతున్న స్వాతంత్రోద్యమ భావాలను అణగదొక్కడానికి ఈ యొక్క బెంగాల్ గవర్నర్ జనరల్ అయినటువంటి లార్డ్ కర్జన్ అనేవాడు, లార్డ్ కర్జన్ అనేటటువంటి వాడు ఈ యొక్క రోజు రోజు పెరుగుతున్న ఉధృతమైన భారతీయుల స్వాతంత్ర ఉద్యమ భావాలను అంటగట్టడానికి ఈయన హిందూ ముస్లిముల మధ్య మత చిచ్చు పెట్టాలి, పరిపాలనమైన చిచ్చు పెట్టాలి, ప్రాంతీయ తత్వాన్ని, వీళ్ళిద్దరి మధ్య ప్రాంతీయ తేడాలు చూపించాలి, మతపరమైన విభేదాలను సృష్టించాలి. ఈ యొక్క టార్గెట్ తోటే ఈ యొక్క బెంగాల్ను 2 భాగాలుగా విభజించాలనేటటువంటి నిర్ణయానికి వచ్చాడు లార్డ్ కర్జన్. అందులో భాగంగానే ముస్లిములు ఎక్కువగా ఉంటున్నటువంటి తూర్పు బెంగాల్ను, హిందువులు ఎక్కువగా ఉంటున్న పశ్చిమ బెంగాల్ను 2 భాగాలుగా విభజించాలని నిర్ణయానికి రావడం జరిగింది. ఈ 1903లో ఈ యొక్క బెంగాల్ విభజన ప్రతిపాదన మొట్టమొదటిసారిగా ప్రాచుర్యంలోకి రావడం జరిగింది లార్డ్ కర్జన్. సో 1905 ఈ యొక్క జూలై 9వ తారీఖున బెంగాల్ విభజనకు సంబంధించిన తీర్మానం చేయడం జరిగింది. 1905 జూలై 20వ తారీఖున బెంగాల్ విభజన
చేస్తున్నట్లుగా ప్రకటన చేశాడు. బెంగాల్ను తూర్పు బెంగాల్గా, పశ్చిమ బెంగాల్గా విభజిస్తున్నట్లుగా ప్రకటన చేయడం జరిగింది. ఎవరయ్యా అంటే ఈ యొక్క లార్డ్ కర్జన్ 1905 జూలై 20వ తేదీన, జూలై 9న తీర్మానం చేశాడు. జూలై 20వ తేదీన దాన్ని బెంగాల్ను 2 భాగాలుగా విభజిస్తున్నట్టు ప్రకటన చేశాడు. ఎప్పుడైతే ఈ ప్రకటన చేశాడో ఈ యొక్క ప్రకటనతో అత్యంత కీలకంగా 1905 ఈ యొక్క జూలై 20వ తారీఖున ప్రకటన చేసిర్రు. 1905లో ఈ యొక్క అత్యంత కీలకమైన అక్టోబర్ 10వ తారీఖు, 1905 అక్టోబర్ 10వ తారీఖున, 1905 జూలై 20న విభజన చేస్తున్నట్టు ప్రకటించడం జరిగింది. 1905 అక్టోబర్ 10వ తారీఖున వీళ్ళు ఈ యొక్క బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా వందే మాతర ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. 1905 అక్టోబర్ 10న వందే మాతర ఉద్యమాన్ని బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా ప్రారంభించడం జరిగింది. ఇదే 1905 వారణాసిలో గోపాలకృష్ణ గోఖలే అధ్యక్షతన జరిగిన ఐఎన్సి సమావేశంలో బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా తీర్మానం కూడా చేయడం జరిగింది. మరి 1905 అక్టోబర్ 10న బెంగాల్ విభజన వ్యతిరేకంగా వందే మాతర ఉద్యమం స్టార్ట్ అయింది. ఇందులో భాగంగానే రవీంద్రనాథ్ ఠాగూర్ అనేటటువంటి మహనీయుడు ప్రతి ఒక్కరూ పాదరక్షలు లేకుండా పవిత్రమైన గంగా నదిలో స్నానాన్ని ఆచరించి హిందూ ముస్లిం ప్రతి ఒక్కరూ కూడా సోదరభావాన్ని పెంపొందించడానికి, సోదరభావాన్ని ప్రదర్శించే రాఖీని ఈ యొక్క చేతికి ధరించాలని చెప్పేసి ఈ యొక్క ప్రజలకు చెప్పడం జరిగింది. ఆ రోజే అందరూ ఈ యొక్క సాయంత్రం పూట గంగానదిలో స్నానాన్ని ఆచరించి ఒకరి చేతికి మరొకరు రాఖీలు కట్టుకొని సహోదర భావాన్ని చూపెట్టుకోవడం జరిగింది. కలిసిమెలిసి అందరూ పోరాడతారు అన్నట్లుగా ఇక్కడ వాళ్ళు ప్రదర్శన చేయడం అనేది జరిగింది. అంతేకాదు, ఇదే మూమెంట్లో రవీంద్రనాథ్ ఠాగూర్ బెంగాలీ యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ ఒక గీతాన్ని రాశాడు. అమర్ సోనార్ బంగ్లా అనే గీతాన్ని రాస్తాడు. ఇదే 1971లో బంగ్లాదేశ్కు స్వాతంత్రం వచ్చిన తర్వాత జాతీయ గీతంగా పరిగణించబడడం జరిగింది. అమర్ సోనార్ బంగ్లా అంటే బెంగాల్ యొక్క ప్రత్యేకతను చెప్పేటటువంటిది. అమర్ సోనార్ బంగ్లా అంటే బంగ్లాదేశ్ ప్రత్యేకతను చెప్పేటటువంటిది. సో బంగ్లాదేశ్కు జాతీయ గీతంగా 1971లో ఇది జాతీయ గీతంగా ఎంచుకోవడం జరిగింది. సో ఠాగూర్ రచించిన అమర్ సోనార్ బంగ్లా వందే మాతర ఉద్యమ కాలంలో ఉంది. బెంగాల్ సంస్కృతి గురించి, బెంగాల్ గొప్పతనాన్ని గురించి చెప్తూ అమర్ సోనార్ బంగ్లా అనే ఈ గీతాన్ని రాస్తాడు. ఇదే 1971 నుండి బంగ్లాదేశ్కు జాతీయ గీతంగా పరిగణించబడడం అనేది జరిగింది. మరి ఈ యొక్క ఉద్యమం ప్రారంభం 1905 అక్టోబర్ 10న ప్రారంభం కావడం జరిగింది. దీన్ని లెక్క చేయకుండా 1905 అక్టోబర్ 16వ తారీఖు నుండి ఈ యొక్క బెంగాల్ విభజన అనేది అమలులోకి రావడం జరిగింది. బెంగాల్ విభజన అమలులోకి వచ్చింది 1905 అక్టోబర్ 16. 1905 జూలై 20న బెంగాల్ను 2గా విభజిస్తున్నట్టు ప్రకటన చేశాడు. తీర్మానం చేయబడింది 1905 జూలై 9. ప్రతిపాదన 1903లో ఇది స్టార్ట్ అన్నట్టు. సో టోటల్గా ఈ బెంగాల్ విభజన అనుకున్నట్లుగానే వాడు చేసి హిందూ ముస్లింల మధ్య ఐక్యత లేకుండా చేయడానికి ప్రయత్నం చేయడం అనేది జరిగింది. మరి ఈ యొక్క బెంగాల్ విభజనకు నిరసగానే మొట్టమొదటిసారిగా మీకు చెప్పినట్లుగా సురేంద్రనాథ్ బెనర్జీ, కేకే మిత్రాలు మొట్టమొదటిసారిగా వీళ్ళు వందే మాతర ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. తమ పత్రిక అయిన సంజీవనిలో మొట్టమొదటిసారిగా బహిష్కరణ అనే పదాన్ని ఉపయోగించి వందే మాతర ఉద్యమాన్ని పూర్తి స్థాయిలో ప్రాచుర్యంలోకి తీసుకురావడం జరిగింది వీళ్ళిద్దరు. అలాగే ముఖ్యమైన ఈ వందే మాతర ఉద్యమంలో భాగంగా ప్రధానమైనటువంటి లక్ష్యాలుగా విదేశీ వస్త్ర బహిష్కరణ అనేది మెయిన్ ప్రాధాన్యత సంతరించుకుంది. విదేశీ వస్త్ర బహిష్కరణ, అలాగే ఈ యొక్క బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా వచ్చిన వందే మాతర ఉద్యమాన్ని బెంగాల్లోనే జరపాలన్నటువంటి 2 లక్ష్యాలతో ఈ యొక్క బరిలోకి దిగుతారు మన భారతీయ ముఖ్యమైనటువంటి మేధావులు, స్వాతంత్రోద్యమ నాయకులు. అందులో భాగంగానే విదేశీ వస్త్ర బహిష్కరణ,
ఈ యొక్క వందే మాతర ఉద్యమం లేదా స్వదేశీ ఉద్యమాన్ని బెంగాల్లోనే జరపాలనేటటువంటి తీర్మానం చేయడం జరిగింది. సంస్థలు కానీ, వస్త్రాలు కానీ, వాళ్ళ నుంచి వచ్చేటటువంటి వాళ్ళు తయారు చేసిన పదార్థాలు కానీ ఏదైనా సరే ప్రధానమైనటువంటివి పూర్తి స్థాయిలో వాటికి దూరంగా ఉంటూ ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడం అనేది జరిగింది. అసలు అందులో ఎస్పెషల్లీ వస్త్రాలు, విదేశీ వస్త్రాలు, దీని వలన వందే మాతర ఉద్యమ కాలంలో దిగుమతి అనేది, వస్త్రాల దిగుమతి, ఆంగ్లేయుల యొక్క వస్త్రాల దిగుమతి ఎక్కువగా చేసుకునే భారతదేశం అనేది తక్కువ స్థాయికి పడిపోవడం అనేది జరిగింది. దానివల్ల ఈ యొక్క ఆంగ్లేయులకు తీరనటువంటి నష్టం వస్త్రాల విషయంలో వాటిల్లడం జరిగింది. ఎందుకంటే ఇంగ్లాండ్లో అత్యంత ప్రసిద్ధిగాంచిన పరిశ్రమల్లో వస్త్ర పరిశ్రమ అత్యంత కీలకమైంది. అటువంటి వస్త్ర పరిశ్రమ మీద ఎక్కువగా ఆధారపడిన ఇంగ్లాండ్కు వందే మాతర ఉద్యమంలో భాగంగా విదేశీ వస్త్రాలను బహిష్కరించాలనేటటువంటి ఉద్యమంలో భాగంగా ఉద్యమ నాయకులు ముందుకు తీసుకెళ్లినటువంటి అంశం వలన ఈ యొక్క ఆంగ్లేయుల యొక్క దిగుమతి సుంకాలు ఏదైతే ఉంటాయో అవి ఒకసారి కుప్పకూలిపోవడం అనేది జరిగింది. సో అందులో భాగంగానే అత్యంత కీలకమైనటువంటి మన వస్తువులను మనమే తయారు చేసుకుందాం, మన వస్త్రాలను మనమే తయారు చేసుకుందాం, మన వస్తువులు మనమే తయారు చేసుకుందాం, మన సంస్థలను, మన కళాశాలను మనమే స్థాపించుకుందాం అన్నటువంటి ఆ విషయంలో భాగంగానే ఈ వందే మాతరం లేదా స్వదేశీ ఉద్యమంలో భాగంగా సంస్థలు, పాఠశాలలు అనేవి కొత్తగా పుట్టుకురావడం జరిగింది. అందులో ముఖ్యమైనవి చూసుకుంటే మనకు బెంగాల్ స్వదేశీ కెమికల్ స్టోర్స్, బెంగాల్ స్వదేశీ కెమికల్ స్టోర్స్ వందే మాతర ఉద్యమంలో భాగంగా స్థాపించబడినటువంటి తొలి స్వదేశీ సంస్థ బెంగాల్ స్వదేశీ కెమికల్ స్టోర్స్. దీన్ని పిసి రే అనేటటువంటి వారు ఈ యొక్క స్థాపించడం జరిగింది. అలాగే స్వదేశీ స్టోర్స్ అనేటటువంటి పేరుతో మరొక స్వదేశీ సంస్థను స్థాపించినటువంటి వాడు రవీంద్రనాథ్ ఠాగూర్ స్వదేశీ స్టోర్స్. అలాగే మనకు విద్యా సంస్థల్లో భాగంగా బెంగాల్ నేషనల్ కాలేజ్ ఏదైతే ఉందో ఈ స్వదేశీ కాలేజీని మనకు అరవింద్ ఘోష్ అనేటటువంటి వాడు స్థాపించి దానికి మనకు ప్రిన్సిపల్గా ఉండడం జరిగింది. ఇక్కడ మనకు బెంగాల్ నేషనల్ కాలేజ్ ఈ బెంగాల్ నేషనల్ కాలేజీని స్థాపించినటువంటి వాడు ఎవరయ్యా అంటే మనకు అరవింద్ ఘోష్ దీనికి ప్రిన్సిపాల్గా ఉండడం అనేది జరిగింది. ఇక్కడ అత్యంత కీలకమైన మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటయ్యా అంటే మన ఆంధ్ర ప్రాంతంలో మచిలీపట్నంలో ఇక్కడ కొంపెల్లి హనుమంతరావు అనేవాడు జాతీయ కళాశాలను స్థాపించాడు. సో ఒకసారి ఇక్కడ చూసుకున్నట్లయితే బెంగాల్లో స్వదేశీ కెమికల్ స్టోర్స్ పిసి రే, స్వదేశీ స్టోర్స్ను ఠాగూర్. అలాగే మనకు విద్యా సంస్థల్లో భాగంగా చూసుకుంటే బెంగాల్ నేషనల్ కాలేజీకి ప్రిన్సిపాల్గా స్థాపించి దానికి ప్రిన్సిపాల్గా అరవింద్ ఘోష్ ఉండడం జరిగింది. అలాగే మచిలీపట్నంలో మన ఆంధ్ర ప్రాంతంలో మచిలీపట్నంలో కొంపెల్లి హనుమంతరావు జాతీయ కళాశాలను స్థాపించడం అనేది జరిగింది. ఇలా టోటల్గా ఈ యొక్క వందే మాతర ఉద్యమంలో భాగంగా విదేశీ వస్త్ర బహిష్కరణ, విదేశీ సంస్థలు, పాఠశాలలు లాంటివి ముఖ్యమైనటువంటివి కూడా అన్నీ కూడా వీరు మనమే సొంతంగా తయారు చేసుకొని సొంతంగా స్థాపించుకొని అత్యంత కీలకంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడం అనేది జరిగింది. ఈ ఉద్యమంలో భాగంగానే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతంలో ఈ ఉద్యమాన్ని వ్యాప్తి చేయడం జరిగింది. అందులో ప్రధానంగా బెంగాల్లో బిపిన్ చంద్రపాల్, మహారాష్ట్రలో బాలగంగాధర్ తిలక్, ఢిల్లీ కాశ్మీర్ ప్రాంతంలో సయ్యద్, అలాగే హైదర్ రాజా అనేటటువంటి వాడు, అలాగే ఆ యొక్క మద్రాస్ ప్రాంతంలో చిదంబరం పిల్లై మద్రాస్ ప్రాంతంలో చిదంబరం పిల్లై అనేటటువంటి వాడు, అలాగే ఆంధ్ర ప్రాంతంలో గాడిచెర్ల హరి సర్వోత్తమరావు, అలాగే పంజాబ్ ప్రాంతంలో లాలా లజపతి రాయ్. సో ఇక్కడ ఒకసారి మీరు చూసుకున్నట్లయితే ఈ యొక్క బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా వచ్చిన ఈ వందే మాతర ఉద్యమాన్ని
బెంగాల్లో బిపిన్ చంద్రపాల్, ఆంధ్రదేశం అంతటా అది మన భారతదేశం అంతటా వ్యాపిస్తే మహారాష్ట్రలో తిలక్, ఢిల్లీ కాశ్మీర్లో సయ్యద్ హైదర్ రాజా, మద్రాసులో చిదంబరం పిల్లై, ఆంధ్ర ప్రాంతంలో గాడిచెర్ల హరిశ్వరత్వరావు ఈ యొక్క అత్యంత కీలకమైనటువంటి ఈ వందే మాతర ఉద్యమాన్ని ప్రాచుర్యంలో తీసుకొని రావడం జరిగింది, వ్యాపింప చేయడం జరిగింది. ఈ గాడిచెర్ల హరిశ్వరత్వరావే ఆంధ్ర తిలక్ అనే బిరుదు పేరుగాంచిన వాడు ఎవరంటే గాడిచెర్ల హరిశ్వరత్వరావు. అలాగే పంజాబ్ ప్రాంతంలో లాలా లజపతి రాయ్, వీళ్ళంతా కూడా ఇప్పుడు నేను చెప్పిన ఇటువంటి ప్రాంతాలలో వందే మాతరం లేదా స్వదేశీ ఉద్యమాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చినటువంటి వారిగా ప్రసిద్ధిగాంచారు. మరి ఈ వందే మాతర ఉద్యమంలో భాగంగా మనకి ఇక్కడ ఆంధ్ర ప్రాంతంలో జరిగిన సంఘటనలు చూస్తే మనకు ఇక్కడ 1907, 1909 ఫిబ్రవరి 18, 1909 ఇక్కడ మార్చ్ 6వ తారీఖు. సో 1907, 1909 ఫిబ్రవరి, 1909 మార్చ్ 6వ తారీఖున. సో ఇక్కడ జరిగినటువంటిది ఏమిటి అంటే మెయిన్ ఇక్కడ కాకినాడ ఇక్కడ దొమ్మి కేసు 1907లో, ఇక్కడ మనకు 1909లో మనకు ఇక్కడ చిన్నపరెడ్డి సంఘటన, దీన్ని కోరుకొండ సంఘటన అంటాం. అలాగే 1909 మార్చ్ 6వ తారీఖున తెనాలి బాంబు కేసు. ఇక్కడ మనకు ప్రధానంగా ఇక్కడ మనకు కాకినాడ దొమ్మి కేసు 1907, 1909 ఫిబ్రవరి 18న చిన్నపరెడ్డితో సంబంధం కలిగిన మన గుంటూరు డిస్టిక్ కోటప్పకొండ సంఘటన, 1909 మార్చ్ 6వ తారీఖున తెనాలి బాంబు కేసు. ఈ మూడు కూడా వందే మాతర ఉద్యమంలో భాగంగా మన ఆంధ్ర ప్రాంతంలో చోటు చేసుకున్న సంఘటనలు. అందులో కాకినాడ దొమ్మి కేసు ఏంటంటే ఆంధ్ర ప్రాంతంలో మొట్టమొదటిసారి నమోదైన తొలి క్రిమినల్ కేసు. ఆంధ్ర ప్రాంతంలో రాజకీయ వ్యవహారాల పరంగా నమోదైన తొలి క్రిమినల్ కేసుగా ప్రసిద్ధి చెందింది కాకినాడ దొమ్మి కేసు. మరి కాకినాడ దొమ్మి కేసులో భాగంగా ప్రధానమైన అంశాలలో కాకినాడ వైద్య అధికారి కెంప్ అనేటటువంటి వాడు, కాకినాడ వైద్య అధికారి కెంప్, ఈయన వైద్య అధికారి. సో ఈ వందే మాతర ఉద్యమం అనేది ప్రాచుర్యంలోకి ఈ ఆంధ్ర ప్రాంతంలో కూడా రావడంతో ఇక్కడ మనకు కొంపెల్లి కృష్ణారావు అనేటటువంటి బాలుడు వందే మాతరం అనేటటువంటి నినాదాలు చేయడంతో ఈ కెంపు కృష్ణారావు అనే బాలుని చితకబాదడం అనేది జరుగుతుంది. సో దానితో ఈ యొక్క కెంపు మీద కాకినాడ ప్రజలు కేసు పెట్టడం జరుగుతుంది, ఇతడు కూడా వాళ్ళ మీద కేసు పెట్టడం జరుగుతుంది. ఇద్దరు కేసులు పరిగణలోకి తీసుకున్నటువంటి న్యాయస్థానం సాక్ష్యాలను పరిశీలించి చివరకు కెంపును దోషిగా తేల్చి అతనికి 300 రూపాయల జరిమానాను విధించడం జరిగింది. 300 రూపాయల జరిమానాను విధించడం జరిగింది. మరి మన యొక్క కృష్ణారావు తరపున మరి న్యాయవాదిగా ఉన్నది ఎవరు? కృష్ణారావు తరపున ఇక్కడ మనకు న్యాయవాదిగా ఉన్నది ఇక్కడ అత్యంత కీలకమైనటువంటిది అనేది చూస్తే ఈ కృష్ణారావు తరపున న్యాపతి సుబ్బారావు, ఇతడికి వ్యతిరేకంగా రఘుపతి వెంకటరత్నం నాయుడు అనేటటువంటి వాడు కెంపుకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పినటువంటి వ్యక్తి రఘుపతి వెంకటరత్నం నాయుడు. ఈ యొక్క కృష్ణారావు తరపున వాదించిన వాడు ఆంధ్ర భీష్మగా పేరుగాంచిన న్యాపతి సుబ్బారావు. సో ఇందులో చివరికి దోషి కెంపు, ఈయన 300 రూపాయల జరిమానా విధించడం జరుగుతుంది. ఇక రెండవది చిన్నపరెడ్డి, ఇది మనకు గుంటూరు జిల్లాలోని కోటప్పకొండ. సో ఆంధ్ర ప్రాంతంలో గుంటూరు జిల్లాలో ఒక ముఖ్యమైన శైవ క్షేత్రం కోటప్పకొండ. ఈ కోటప్పకొండ వద్ద జరిగిన తిరణాలలో ఈ యొక్క చిన్నపరెడ్డి ఈ యొక్క ఎద్దులను పోలీసులు చితకబాదుతారు. అక్కడ ఈ యొక్క ఎద్దులు
వెళ్తున్నప్పుడు. సో తన యొక్క ఎద్దులను చితకబాదిన పోలీసులని వీడు మనోడు చితకబాస్తాడు. సో దీంతో ఇతన్ని నిర్బంధించి, ఈ యొక్క చిన్నపరెడ్డిని నిర్బంధించి దోషిగా తేల్చి చిన్నపరెడ్డికి బహిరంగంగా ఉరిశిక్ష విధించడం అనేది జరుగుతుంది. ఎందుకంటే దాదాపు 40 మంది పోలీసులు ఈ యొక్క దాడిలో మరణిస్తారు. అది వీని యొక్క ప్రభావం వల్లనే జరిగిందన్న ఉద్దేశంతో, వీని ప్రభావం వల్ల జరిగిందన్న ఉద్దేశంతో ఈ యొక్క అత్యంత కీలకమైనటువంటి ఈ యొక్క నిర్ణయం తీసుకుంటారు. చిన్నపరెడ్డిని ఉరి శిక్ష విధించడం అనేది జరుగుతుంది. ఇక మూడవది మద్రాస్ తెనాలి బాంబు కేసు. మద్రాసు నుంచి ఈ యొక్క రైలు ఏదైతే ఉందో ఆ రైలు తెనాలి దగ్గరికి రాగానే పేలేటట్టుగా తెనాలి ప్రాంతం వద్ద రైల్వే వంతెన కింద బాంబును అమర్చడం జరుగుతుంది. ఆ తెనాలి వంతెన కింద, రైల్వే వంతెన కింద బాంబును అమర్చినటువంటి వాళ్ళల్లో ముఖ్యులు ఎవరయ్యా అంటే మనకు చుక్కపల్లి రామయ్య, లక్కరాజు బసవయ్య, చుక్కపల్లి రామయ్య, లక్కరాజు బసవయ్య వీళ్ళు ప్రధానమైనటువంటి వారు. సో ఈ యొక్క వీళ్ళిద్దరూ అందులో క్రియాశీలకంగా బాంబును అమర్చడం జరిగింది. కానీ అది అనుకోకుండా చెన్నుగాడు అనేటటువంటి కంచరపాలనకి చెందిన చెన్నుగాడు అనేటటువంటి వాడు దాన్ని తాకడం, ఆ బాంబు పేలడం, ఆ బాంబులో యొక్క దాడిలో, ఆ పేలుడు ఘటనలో చెన్నుగాడు అనేటటువంటి వాడు మరణించడం జరుగుతుంది. ఇదే తెనాలి బాంబు కేసుగా ప్రసిద్ధిగాంచింది. వందే మాతర ఉద్యమంలో భాగంగా చెన్నుగాడు అనేవాడు చనిపోతాడు బాంబు పేలి. బాంబు పెట్టిన వాళ్ళు చనిపోయినటువంటి వారు చెన్నుగాడు. మరి ఇందులో ఈ యొక్క తెనాలి బాంబు కేసులో ప్రధానమైనటువంటి నిందితులైనటువంటి ఈ చుక్కపల్లి రామయ్య, బసవరాజు, చుక్కయ్య తరపున నిలిచినటువంటి వారు ఎవరయ్యా అంటే నిలిచి పోరాటం చేసిన వాడు, న్యాయవాది వృత్తిని అవలంబించిన వాడు టంగుటూరి ప్రకాశం. సో టంగుటూరి ప్రకాశం పంతులు గారు వీళ్ళిద్దరి తరపున వకాల్తు పుచ్చుకొని ఈయన వాళ్ళ తరపున వాదించి నిర్దోషులుగా విడుదల చేయడం అనేది జరిగింది. సో మరి ఇక్కడ అత్యంత కీలకమైనటువంటి ఈ యొక్క వందే మాతర ఉద్యమం తీవ్రంగా ఎగిసిపడుతున్నటువంటి ఈ మూమెంట్లోనే మన ఇంగ్లాండ్ రాజు అయినటువంటి ఐదవ జార్జ్ తన భార్య మేరీతో కలిసి 1911లో భారతదేశంలో అడుగుపెట్టినప్పుడు అతనికి వ్యతిరేకంగా చాలా ప్రదర్శనలు రావడం జరుగుతుంది. నిరసనలు వెల్లువెత్తుతాయి. ఈ క్రమంలోనే ఆనాటి గవర్నర్ జనరల్ అయినటువంటి రెండవ హార్డింగ్స్ తోటి ఈ యొక్క పూర్తి స్థాయిలో బెంగాల్ విభజన రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించడంతో పాటు భారతదేశ రాజధాని కలకత్తా నుండి ఢిల్లీకి మారుస్తున్నట్లుగా కూడా ప్రకటిస్తాడు. ఇవి 1917 నుంచి ఇది అమల్లోకి రావడం జరిగింది. రాజధాని మార్పిడి 1911లో బెంగాల్ విభజన రద్దు చేస్తున్నట్లు ఇంగ్లాండ్ రాజు 5వ జార్జి కాలంలో ఇక్కడ భారతదేశానికి వచ్చినప్పుడు ఆయన ఆజ్ఞానుసారం గవర్నర్ జనరల్ అయిన రెండవ హార్డింగ్ బెంగాల్ విభజన రద్దు చేస్తున్నట్లు 1911లో ప్రకటిస్తాడు. అదేవిధంగా భారతదేశ రాజధాని కలకత్తా నుండి ఢిల్లీకి మారుస్తున్నట్టు ప్రకటించి 1912 నుంచి దాని అమల్లోకి వచ్చేటట్టు చేయడం జరుగుతుంది. అంతేకాదు ఇంగ్లాండ్ రాజు అయినటువంటి ఐదవ జార్జి భారతదేశానికి వచ్చినప్పుడు ఈ యొక్క ఢిల్లీలో గేట్వే ఆఫ్ ఇండియాను నిర్మించడం జరిగింది. ఆయన యొక్క గౌరవార్థంగా గేట్వే ఆఫ్ ఇండియాను నిర్మించడం జరిగింది. ఈ గేట్వే ఆఫ్ ఇండియా ఆర్కిటెక్చర్ ఎవరై అంటే జాన్ విట్టైట్. సో బెంగాల్ విభజన 1905లో కర్జన్ చేస్తే బెంగాల్ విభజన రద్దు రెండవ హార్డింగ్ అనే గవర్నర్ జనరల్ 1911లో చేయడం అనేది జరిగింది. ఈ వందే మాతరం అంటున్నాం. అసలు వందే మాతరం అనేటటువంటి ఈ యొక్క గేయం అనేది మన జాతీయ గేయం. ఇందాకే చెప్పాను, ప్రీవియస్ క్లాసులో చెప్పాను కాబట్టి
మళ్ళీ మీకు గుర్తుంటుందని అనుకుంటున్నాను. వందే మాతరం అనేది ఆనంద్ మఠ్ అనే నవలలో ఉంది. వందే మాతరం అనే గేయాన్ని రచించిన బంకిం చంద్ర చటర్జీ 1882లో రచించిన ఆనంద్ మఠ్ అనే నవలలో ఉంది. ఆల్రెడీ ఐఎన్సి సమావేశాల్లో మీకు చెప్పాను. సన్యాసుల తిరుగుబాటును తెలియజేస్తూ రచించిన నవల లేదా గ్రంథం ఆనంద్ మఠ్. ఈ యొక్క ఆనంద్ మఠ్ అనే నవలలో ఉన్నదే వందే మాతర యొక్క గేయం. ఆ వందే మాతరాన్ని ఈ యొక్క స్వదేశీ ఉద్యమం కాలంలో ప్రతి ఒక్కరు కూడా అది ఒక ముఖ్యమైనటువంటి ఊత పదంగా, నినాదంగా, ఉద్యమ స్ఫూర్తిగా ఇచ్చే పదంగా చెప్తూ వందే మాతరం అంటూ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పదాన్ని ఉపయోగిస్తూ ఉద్యమ భావాలను ముందుకు తీసుకెళ్లడం అనేది జరిగింది. అలా దీనికి వందే మాతరం అనే పేరు వచ్చింది. స్వదేశీ ఉద్యమానికి వందే మాతరం పేరు ఎలా వచ్చిందంటే ఈ యొక్క ఆనంద్ మఠ్ అనే నవలలో బంకిం చంద్ర చటర్జీ రాసిన వందే మాతరం అనేటటువంటి ఈ యొక్క గేయం ఏదైతే ఉందో ఆ గేయంలో మొదటి పదం వందే మాతరాన్ని తీసుకొని వందే మాతరం అని చెప్పేసుకుంటూ దాన్ని ఈ యొక్క స్వదేశీ ఉద్యమ కాలంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఆ పదాన్ని వాడుతూ ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడం వల్ల స్వదేశీ ఉద్యమమే వందే మాతర ఉద్యమంగా పేరుగాంచడం జరిగింది. ఇది మనకు వందే మాతర ఉద్యమానికి సంబంధించిన సమాచారం.